నమస్కారం, వెల్కమ్ టు K6. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తూ జీవో నంబర్ 9 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ని విడుదల చేసింది, కానీ దానికి హైకోర్టు స్టే విధించి దీన్ని నిరాకరించింది. దీంతో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహిస్తుంది. మరి బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. మరి ఇక్కడ ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ ధర్నా చేపడుతున్నారు బీసీ సంఘాలకు సంబంధించి నాయకులందరూ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో ఈ బంద్ విజయవంతం చేస్తున్నారు. బీసీ నాయకులందరూ కూడా బీసీ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపడుతున్నారు. బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏదైతే మేము ఈ జనాభాలో దాదాపు 60% ఉన్నాం. మొన్న జనాభా లెక్కల్లో మమ్మల్ని 56% చూపెట్టినా కానీ మేము దానికి ఏమి అబ్జెక్షన్ చేయలేదు. ఇంకా ఏదైతే చెప్పినా కానీ తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నది. మొన్న స్థానిక సంస్థల్లో వాళ్ళు రిజర్వేషన్స్ ఇస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిర్రు. కానీ ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మైనార్టీలను బూచిగా చూపెడుతుంది. అందులో మైనార్టీలను మేము ఇవ్వమని. మైనార్టీలు కొత్తగా రాలేదే, ఎప్పటిసందో ఉన్నారు. బీసీఈలో ఉన్నారు, బీసీబీలో దూదేకుల లద్దాఫ్ ఉన్నారు, కొత్తగా రాలేదు. వాళ్ళు 4% ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు అమలవుతున్న 27% 42% పోతే 15% పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 4% వాళ్ళకు మైనార్టీకి 4% రిజర్వేషన్ ఉంది. ఆ రేషియో ప్రకారం పెట్టినా 1.5% పెరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పుగా దాన్ని 10% పెరుగుతారు అనేది ఒక బూచిగా చూపెట్టి మా రిజర్వేషన్లకు యాక్సెప్ట్ చేయలేదు. అది చాలా తప్పు. కొత్తగా మైనార్టీలను చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం అనవసరంగా మైనార్టీ బీసీలనే పదాన్ని చేర్చి అగ్గికి ఆజ్యం పోసిందనే చెప్పవచ్చు. ఇక్కడ రెండు జరిగినాయి. అక్కడ వీళ్ళు అది మైనార్టీ బీసీ అని పెట్టడం తప్పు, అక్కడ వాళ్ళు మైనార్టీలను బూచిగా చూపి ఆడడం తప్పు. పోనీ ఈ ప్రభుత్వం ఏదో తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి స్థానిక సంస్థల నోటిఫికేషన్ 42%తో ఇచ్చారు. అది తొందరపాటే. ఎందుకంటే కోర్టులో అక్కడ ఇక్కడ షెడ్యూల్ 9లో దాంట్లో ఇన్వాల్వ్ చేసి అన్ని పర్మిషన్లు తీసుకొని చేయాలి. అది మామూలే. మేము భయపడ్డట్టే ఒక రెడ్డి పోయి వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలు ఎదగద్దు, బీసీలు ముందుకు పోవద్దు, బీసీలు అభివృద్ధి చెందొద్దు, బీసీలు శాసించద్దు. వాళ్ళు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా కానీ రెడ్డిలు పాలించేవారు, మీరు పాలితులు అన్నారు. అదే నిరూపించే ప్రయత్నంలో భాగంగా వెళ్ళి కేసేసి ఈరోజు మా నోటికాడి ముద్దను కొట్టేసి 42% వచ్చే రిజర్వేషన్లు పాత రిజర్వేషన్లతో చేసుకోమంటున్నారు. ఇవాళ ఎస్సీ సోదరులకు వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఉంది. ఎస్టీ సోదరులు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఉంది. అగ్రవర్ణాల పిల్లలకు ఉద్యోగాల్లో ఈడబ్ల్యూస్ పెడతాం. మొత్తం దేశంలో 9% కూడా అగ్రవర్ణాలు లేరు, కానీ 10% ఉన్నది. కానీ 60% ఉన్న బీసీలకి 27% ఇస్తూ మా 33%ని ఇక్కడ అందరికీ పంచుతున్నారు. సో ఈరోజు ఎక్కడ చూసినా మా బీసీలకు ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఇక అన్యాయాన్ని తట్టుకునే ఓపిక లేదు, ఇక సహించేది లేదు. ఇన్ని కులాలు ఎన్నడూ ఒకటి కావు అని ఈరోజు ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల వారు అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే స్వచ్ఛందంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అన్ని కుల సంఘాల నుండి ఉంది. మాకు వ్యాపార సంఘాలు, ఎన్ని సంస్థలు ఇందులో పాల్గొంటున్నారు? ఈరోజు మొత్తం చాలా సంస్థలు, అంటే నిజామాబాద్లో 30 కులాలు ఇంపార్టెంట్ ఉంటాయి. దాంట్లోకి దాదాపు 20-25 కులాలు పాల్గొన్నాయి. మళ్ళీ పెద్దలు దండి వెంకటరాంటి వాళ్ళ ఆర్గనైజేషన్ BLF పార్టీ, అట్లనే పెద్దలు బాస రాజేశ్వర్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి, ఇట్లా పొలిటికల్ పార్టీలు మళ్ళీ మాకు బేషరతుగా బీజేపీ పార్టీ, TRS పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో ఉన్న బిడ్డలు కూడా బయటపడకపోయినా వాళ్ళు కూడా రగిలిపోతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ వస్తే ఆ పార్టీల్లో ఉన్న బిడ్డలకు కూడా అవకాశం దొరికేది. సో కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు సపోర్ట్ ఇవ్వడంతో ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అని చెప్పచ్చు. అండ్ మాకు ఈరోజు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై బీసీ. వివిధ సంఘాల నుంచి కూడా ఈ బీసీ ధర్నాలు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు బాస రాజేశ్వర్. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని బీసీ రాజ్యాధికార సమితి. ఓకే సార్, మరి ఈ ధర్నా ఇంకా ముందు కూడా కంటిన్యూ కానుందా? ఏంది పరిస్థితి? డెఫినెట్గా అయితే ఇది మొదలైంది. ఇది
ఇప్పుడు 42% ఒకవేళ ప్రభుత్వము అన్ని పార్టీల అంగీకరించి ఇచ్చినా కానీ ఈ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తాం. ఇది కేవలము స్థానిక సంస్థలు మాత్రమే, ఇంకా చట్టసభలో రావాల్సింది ఉన్నది. దానికోసం నిరంతరం ఉద్యమం చేస్తాం. అందుకోసమే జాక్ ఏర్పడ్డది. సార్ ఇంకేం చెప్తారు మీరు ప్రభుత్వానికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ? ఇప్పుడు ప్రస్తుతమే చెప్పేది ఏంటంటే ఈ 42% ఏదైతే కోర్టులో కొట్టేసిందో అది అన్యాయమే. అయితే గతంలోపట సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 50% మించరాదని చెప్పేసి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు దాన్ని కొట్టేసింది. కానీ అసలు ప్రభుత్వం అనేది వీటిని దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని తయారు చేసేది ఉంది. చట్టాన్ని తయారు చేసేసి దాన్ని 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసేది ఉంది. అలా చేయకుండా కేవలం ఒక జియో ఇచ్చేసి దాన్ని మేము అమలుపరుస్తున్నామంటే అది ఎట్లయినా కానీ కోర్టు కొట్టేసేది అది. కాబట్టి అటువంటిది లోపభూష్టమైంది. ఇప్పుడైనా కానీ మన ఈ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర పార్టీలను కలుపుకొని కేంద్రంలో కూర్చుండి గట్టిగా నిలబడి అక్కడ పార్లమెంట్లో చర్చించి దీన్ని ఒక చట్టం తయారు చేసేసి అధ్యక్షుని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం ముద్ర వేయించుకొని దాన్ని 9th షెడ్యూల్లో పెట్టిస్తే ఇది చట్టబద్ధత అవుతుంది, పర్మనెంట్గా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో కూడా జయలలిత ఇదే విధంగా మద్రాసు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె చేయగలిగింది, 69% ఆమె చేయగలిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వము చేస్తే ఇది నిరంతరము ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎవరు కూడా అభ్యంతరం చెప్పకుండా ఇది అమలవుతుంది. సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 42% జీవో ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది, మరి హైకోర్టు దాన్ని నిరాకరించింది. దీంట్లో ఎవరిది తప్పు ఉందంటారు? అయితే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి గవర్నర్ గారికి అంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు తెలంగాణలో మొత్తం ఈ 4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రధాన ప్రతిపక్షము బీజేపీ, సిపిఐ ఈ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపారు. అదేవిధంగా జీవో నెంబర్ 9ని కూడా ఈ జీవో నెంబర్ 9 ప్రకారం ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి కూడా జీవో పంపి ఆ జీవోని అదేవిధంగా అంతకంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము మరి ఒక విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వము గవర్నర్ గారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో ఏదైతే తమిళనాడు ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నామో ఇవాళ తమిళనాడు ప్రభుత్వము 69% రిజర్వేషన్లు అమలు చేస్తుంది అక్కడ. ఎందుకంటే ఆ రాష్ట్రము తీర్మానం చేసి ఇచ్చారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణలో మీరు 4 కోట్ల మంది ప్రజల్లో ఒకరిద్దరు తప్ప ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దీన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో 60% ఉన్నటువంటి బీసీలకి 42% ఇవ్వకుండా నిరాకరించడం అనేది తప్పు. ఇక రెండో విషయం కోర్టులు ఈ రోజే కాదు, కోర్టులు ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేసి తీర్పులు ఇచ్చాయి. ఇవాళ మండల్ కమిషన్ నుంచి చూస్తే ఈ రోజు కూడా ఎందుకంటే హైకోర్టులలో సుప్రీంకోర్టులలో బీసీలు లేరు, బీసీలకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు లేరు. కాబట్టి ఈ కోర్టు తీర్పులన్నీ కూడా వ్యతిరేకంగా వస్తాయి. అంటే గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, కానీ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్ని విమర్శించే హక్కు, ఆ ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. కాబట్టి ఈ బంద్ కూడా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఇది కేవలం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ జరుగుతున్నటువంటి బంద్. ఇది చాలామంది ఏంటంటే కోర్టులకు వ్యతిరేకమని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇది కోర్టులకు వ్యతిరేకం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బంద్గా బీసీలు అట్లాంటి పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ బహుజన లెఫ్ట్ పార్టీ కూడా అదే డిమాండ్తోని ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఏదైతే బీసీ మొత్తం సంఘాలు జేఏసీ సంఘాలు పిలుపునిచ్చాయో వాటికి మద్దతుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం సక్సెస్ అయ్యే వరకు కూడా మా బహుజన లెఫ్ట్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని సంస్థలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. మరి బంద్ వల్ల మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు?
నా పేరు బుస్స ఆంజనేయులు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బీసీ సంక్షేమ సంఘం. అయితే ఏదైనా కానీ సమస్యకు పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. పరిష్కారానికి కొంత లేట్ అవుతుండొచ్చు, కానీ పరిష్కారం మాత్రం డెఫినెట్గా అవుతుంది. కొన్ని అడ్డంకులు జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ బీసీలకు మద్దతు ప్రకటించలేదు. వాళ్ళ నిర్ణయాలు వేరే విధంగా ఉన్నాయి, వంచే విధంగా ఉన్నాయి. అయితే అప్పుడేమవుతుందంటే ప్రజా ఉద్యమమే దానికి నాంది. అది లేకపోతే ఏది కాదు. గతంలో కూడా తమిళనాడులో కూడా 69% సాధించడానికి జయలలిత గారు, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2 ఏళ్ళు పోరాటం జరిపిన తర్వాత అది 9th షెడ్యూల్ వరకు వెళ్ళి 9th షెడ్యూల్ చేర్చిన తర్వాత అక్కడ అది సాధ్యమైంది. ఇక్కడ కూడా రేపు ఈ కార్యక్రమం జరగాలి, ఇంకా ఉధృతం కావాలి, ఇంకా అందరినీ ఐక్యకృతం చేసేసి ఉద్యమం ఉధృతం చేసేసి ఇది కూడా సాధించే దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో అందరి మన్ననలు ఉన్నాయి, అందరి తోడ్పాటు ఉన్నది. రాజకీయ పార్టీ అన్నీ కూడా ఏకీకృతమై దీనికి మద్దతు తెలుపుతున్నాయి. అనేక సంఘాలు, ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి ఒకందుకు మేము ఇంకోటి అనుకుంటాం ఏంటంటే, ఈ ఏదైతే కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ విస్మరించి పక్కకు తోసేసినాయో దీనివల్ల మా బీసీలందరూ ఏకీకృతమైనరు. ఈ ఏకీకృతమైన దాన్ని మేము గట్టిగా కొట్లాడి డెఫినెట్గా 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, ఈ బీసీ బంద్ అనేది పెద్ద మొత్తంలో చేపడుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని మీరు అంటున్నారు. వేరే కులాల వారు కూడా వారికి ఎలా ఇస్తారు అంటున్నారు. మరి దీనికి మీరు స్పందన ఏంటి? జై బీసీ, జై జై బీసీ. బీసీలో అణగారిన వర్గాలు ఎన్నో కులాలు ఉన్నాయి. బీసీలు అట్టడుగు వర్గాలకు చెందినవారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మండల్ కమిషన్ కూడా పూర్తిగా ఇంకా అమలు చేయలేదు. దాన్ని అమలు చేయడానికి కూడా చాలా రోజులు పోరాటం చేయవలసి వచ్చింది. ఇదేదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తున్నామంటున్నారో, మరి ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మరి ఎందుకు అమలు కాలేకపోతుంది అనేది ప్రజలు ఆలోచించాలి. దాంతోనే ఇప్పుడు మరి ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఏకీకృతమై ఈ ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఎందుకంటే ఈ తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా అత్యధిక శాతం పాల్గొన్న వర్గాలు బీసీ వర్గాలే. దీంట్లో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే చేశామో ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఏవైతే చెప్తున్నారో ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇది నెక్స్ట్ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. నెక్స్ట్ ఒక మిలియన్ మార్చ్ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ చేశామో ఈ దీంట్లో కూడా మరి ఇది సాధించడానికి ఒక మిలియన్ మార్చ్ అనేది చేయక తప్పదే అనిపిస్తుంది. తప్పకుండా ఇప్పుడు మా పెద్దలు ఆంజనేయులు సార్ చెప్పినట్టు ఇది ఒకందుకు బీసీలందరూ కూడా ఒక్కటి కావడానికి కూడా ఉపయోగపడ్డదని మేము మరి హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి బీసీల యొక్క సత్తా ఏందో మరి ఈ విధంగా మరి చూయించే దానికి మాకు అవకాశం దొరికింది. మరి వేరే కులాల వారు మీరు అంటున్నారు, వేరే కులాల వారు అంటే వారికి సంబంధించినవి వారు తీసుకొని మేము ఎవ్వరికి కూడా అడగట్లేదు. ఏదైతే దామాషా ప్రకారం జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎంతుందో జనాభా ప్రకారం మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలా, జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇది మాకేదో భిక్షం వేసినట్టు కాదు. మా జనాభా ప్రకారం బీసీల జనాభా ప్రకారం మీరు మరి 42%, 50% ఉన్నాం జనాభాలో. మరి దాని ప్రకారం ఇవ్వండి, మాకు 50% ఇవ్వండి, 42% కాదు. భారతదేశ జనాభాలో భారతదేశం మొత్తం మీద కూడా ఇది అమలు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తూ నా పేరు తోట రాజశేఖర్, బీసీ సంఘాల సంక్షేమ సంఘం అడ్వైజర్ని. థ్యాంక్ యూ సార్. మేడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ చేపడుతున్నారు. దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో బీసీలకు ఇంతవరకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడం ఒక అభినందనీయం. ఎందుకంటే బీసీలు ఇప్పటివరకు కూడా అగ్రవర్గాల కులాలకు మరి అనగదొక్కబడ్డటువంటి పరిస్థితి ఉంది. మాకంటూ మా వాటాలో ఎటువంటిది కూడా
ఇంతవరకు సాధించినటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు కూడా ఏదైతే బీసీ దామాషా ప్రకారంగా మా వాటా మాకు కేటాయింపులు ఖచ్చితంగా జరగాల. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి తన బాధ్యత వహించి ఏదైతే 9th షెడ్యూల్ను వెంటనే దాన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేయండి. ఏది రిజర్వేషన్లు ఇలా వస్తూ ఉన్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం దాని బిల్లులను మరి అమలు చేయడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉంది. ఎందుకు మరి బీసీలను ఇలా అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు? బీసీ 42% రిజర్వేషన్కు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు? దాన్ని వెంటనే అమలు చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి బీసీల సంఖ్య చాలా పెద్ద సంఖ్యగా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలా, తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ల కోసం బీసీ బంద్కు పిలిపించినామో చాలా సామరస్యపూర్వ శాంతియుతంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బంధులు మనం కొనసాగించామో అలాంటి బంధు సబ్బండ వర్ణాలు ముందుకొచ్చి విద్య ఉద్యోగ అదే అనేక రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. మేము దాదాపు 60% ఉన్న వాళ్ళం. ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది స్థానిక సంస్థలలో. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉన్నది. ఈ 42% రిజర్వేషన్ల కోసం మేము ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అయితే ఇలా సాధించుకున్నాం పోరాట ఫలితంగా. అదేవిధంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా మేము సాధించుకుంటాం. ఇప్పటికీ బీసీలు అనేక కులాలు ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ జెడ్పీటీసీ కాలేకపోయినారు. కాబట్టి మాకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా వస్తే అన్ని కులాలకు కూడా సమప్రాతినిధ్యం ఏర్పడి అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. జనాభాలో దాదాపు సగం కంటే ఎక్కువ ఉన్న బీసీలు ఇప్పటికీ వివక్ష గురవుతూ ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందడం లేదు. కాబట్టి 42% రిజర్వేషన్తో ఈ బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయని ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే బీసీ రిజర్వేషన్ల గురించి జస్ట్ ఫర్ బీసీ అనే నినాదంతో బంద్ పెట్టడం జరిగింది. మొత్తము అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సంపూర్ణంగా బంద్కు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నారు. మరి దీనికి కూడా మా యొక్క ఉద్యోగస్తులు కూడా నల్ల బ్యాడ్జీ ధరించి వారికి సాంఘీభావము నిరసన తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు సమంజసమైనది. మరి స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ఉద్యోగస్తులలో కూడా రాజకీయాలలో కూడా అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే 9వ షెడ్యూల్లో పెట్టి దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము పూర్తిగా వ్యక్తం చేస్తున్నాము. మరి తప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్ కల్పించాలని మరి మొన్న కులగణన చేసిన సర్వేల ప్రకారము 56.33% రావడం జరిగింది. మా ఏం కొంతమ్మ కోరికలు కావు, మేము చెప్పేటివన్నీ మామూలుయే. తప్పకుండా 42% ఉద్యోగస్తులలో కానీ, నియామకంలో కానీ, స్థానిక సంస్థ ఎన్నికలలో కానీ, మరి పూర్తిగా రాజకీయంలో కానీ ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మా ఉద్యోగుల పక్షాన కూడా మేము కోరుచున్నాము. జై హింద్, జై బీసీ, జై జై బీసీ. చూస్తున్నారు కదా, బీసీలు అందరూ కలిసి ఈ ధర్నాని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని విజయవంతం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా విద్యా సంస్థలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో బీసీలకి 42% మాకు కేటాయించాలి, మేమున్న జనాభాలో మాకు 42% కంపల్సరీ కావాలి, హైకోర్టు స్టే విధించడం నిరాకరించడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% జీవోని ఇచ్చింది, అది ఇంకా చట్టబద్ధంగా అమలు చేయాలి, మాకు 42% కేటాయించాలని చెప్పేసి బీసీ సంఘ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మరి బీసీ నాయకులందరూ కూడా ఒక్క తాటికి వచ్చి ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం కానీ అటు న్యాయ వ్యవస్థ కానీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. మరి ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీఎస్ కెమెరామెన్ నాగరాజుతో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.